భేషజామే నమస్కరామే. గోవింద గోవింద. పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య అభినవోన్ములంత శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వాముల వారికి జై. అయ్య బ్రహ్మ. ఈ ఊరి కరణం ఎవరు? నేనే స్వామి. వెంగమాంబ మా అమ్మాయి. పిలిపించండి. ఒసే వెంకు, ఆ ఆర్తులు అధ్వానాలు తర్వాత ఇచ్చుకోవచ్చు. ముందు వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని శాంతపరిచి రావే. అసలే మఠాధిపతులంటే సామాన్యులు కాదు. అమ్మా వెంగమామ తల్లి, త్వరగా రా అమ్మా. వస్తున్నానన్నయ్య. అధిపతులు ఎదురు చూస్తున్నారు. పిలుస్తానమ్మా. వదినా, నువ్వు కంగారు పడకొదినా. కోడలికి తోడుగా నేను వెళ్తాను. కైంకర్యం. స్వామి. స్వామివారు సంప్రదాయానికి విరుద్ధంగా నడిచే వారిని చూడరట. అందున శిరోముండనం చేయించుకోని విధవల్ని అసలే చూడరట. తెరగుడ్డ తెరగుడ్డ. స్వామి, అమ్మాయి వచ్చింది. ప్రశ్నించండి. సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులుగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమమ్మా, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట. విధవలు తీసివేయవలసిన బొట్టు, కాటుక, గాజులు, తలనీలాలతో ఊరేగుతున్నావట. మఠాధిపతుల మాటను మన్నించి తలనీలాలు తీసివేసి వైధవ్యాన్ని వహిస్తాను. కాని నా తలపై వెంట్రుకలు ములవకుండా స్వామివారు చేయగలరా? ఏమిటా తలతిక్క వాగుడు? కైంకర్యం. స్వామి. స్వామి. కృష్ణయార్య. స్వామి, అగ్రహారం నుండి బ్రాహ్మణికం నుండి వెలివేయకుండా ఉండాలంటే ఆమెను విధవను చేసి తీసుకురండి. స్వామి. చెప్పింది చేస్తారా? కుటుంబం మొత్తాన్ని వెలివేయమంటారా? మీకంత శ్రమ వద్దు, నేను సిద్ధం. ఈ మాయదారు మనుషులు, మఠాధిపతులు నా కూతురు మీద కక్ష కట్టారు. దాని బొట్టు కన్నీటి బొట్టు అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అమ్మో, నా కాళ్ళు చేతులు ఆటలేదు పంతులు గారు. ఈ కాసు పుచ్చుకు, కడుపుకు పట్టినంత కళ్ళు పుచ్చుకు, కాళ్ళు చేతులేం కర్మ, ఒళ్ళంతా భలేగా నాట్యం ఆడుతుంది. అంచేత కత్తి నూరుకుని చెరువుగట్టు దగ్గరకు తగులు. అలా వెళ్ళి కూర్చో అమ్మా, వాడు తలనీలాలు తీసివేస్తాడు. నూరింది చాలు, ఇక కాని. అమ్మా గంగాళమ్మ తల్లే, కాపాడు తల్లే, రక్షించు తల్లే, తల్లే గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే, గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే. ఏమమ్మా, నువ్వా క్షురకునికి గంగానమ్మలా కనిపించావట. యద్భావం తద్భవతి. నా నాథుడు వెంకటనాథుడు నన్ను విధవం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోడు. ఇక్కడికి వచ్చిన వారందరూ భయంతోనో భక్తితోనో నాకు దండ ప్రణామాలు చేశారు. నువ్వు చెయ్యనప్పుడే జగముండివని గ్రహించాను. నమస్కరించడానికి అభ్యంతరం లేదు. మీరొక్కసారి పీఠం మీద నుంచి లేవండి. ఏమిటి, స్వామివారు పీఠం మించి లేవాలా? కైంకర్యం. స్వామి. తెర తొలగించండి. హే నృసింహ భక్త పారిజాతమ, ప్రహ్లాద రూప, పరమ వైష్ణవ భాగవతోత్తమ, నమో నమః, నమో నమః. క్షమించు తల్లి, ఆకతాయి మాటలు నమ్మి
నీతో వాదించి నిన్ను విధవను చేయాలని ప్రయత్నించాను. నన్ను మన్నించు. కృష్ణయార్య, మీ దంపతులు ధన్యులు. భగవదాంశ సంభూతురాలికి తల్లిదండ్రులయ్యారు. ఈ తరిగొండధాముడు మాకు ప్రహ్లాద సాక్షాత్కారం జరిపించటానికి ఇక్కడకు రప్పించాడు. నా జన్మ ధన్యమైంది. తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి, పుష్పగిరి స్వాములవారికి, తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.